హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ సన్నెక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న హనీ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో ఇంకొంతమంది బూస్ట్ అయితే అవుతుంది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చింది మూవీ అన్నమాట. మూవీ అన్ఎక్స్పెక్టెడ్, నిజంగా బ్లాక్ మ్యాజిక్ మూఢనమ్మకాల చుట్టూ మూవీ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నిద్రమట్టు మొత్తం వదిలేసిన అంత బోరింగ్గా మూవీ అయితే ఉంటుంది. స్టోరీ పాయింట్ బాగున్న, ఎగ్జిక్యూషన్ ఎంగేజింగ్గా లేదు. స్టోరీ పాయింట్ సింపుల్ అన్నమాట. ట్రైలర్లో చూపించిన విధంగానే ఆనంద్ అనే వ్యక్తికి బ్లాక్ మ్యాజిక్ అంటే ఇంట్రెస్ట్. ఒక సిచ్యువేషన్లో ఒక ఆఫర్ వస్తుంది. ఆఫర్ ఏంటి, ఆనంద్ లైఫ్ ఎలా జరిగింది, ఆఫర్ తీసుకోవడం వల్ల ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ పాయింట్ మనం డైలీ ఒక్కసారైనా వింటూ ఉంటాం. బ్యాక్డ్రాప్ సెట్ అయితే బాగుంది, అంటే బ్యాక్గ్రౌండ్ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే ప్రతి సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి మరో ప్లస్ పాయింట్. చాలా సీన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఎంగేజింగ్గా అనిపించాయి అనమాట. మూవీ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్న, చాలా వరకు డ్రాగ్ చేశారనే ఫీలింగే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంటే క్యారెక్టర్స్కి ఏదో జరుగుతుంది, వాళ్ళకి ఏదో సంథింగ్ జరుగుతుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారని చూపించారు. అలా క్యూరియాసిటీతో మనం ఇంటర్వెల్ వరకు నేను ఆ క్యారెక్టర్స్కి ఏమీ జరగదనమాట. ఇంకా ఫోన్లో సెకండ్ హాఫ్లో స్టోరీ ప్రాసెస్ ఏమైనా బాగుంటుంది, కొంచెం ముందుకెళ్తుందా అని అనుకోని క్యూరియాసిటీతో చూస్తే చాలా వరకు రిపీటెడ్ సీన్స్ సెకండ్ హాఫ్లో వస్తూ ఉంటాయి అనమాట. కొన్ని క్లైమాక్స్ వరకు క్యూరియాసిటీతో ఏదో జరుగుతుందా అని వెయిట్ చేసిన క్లైమాక్స్ కూడా నాకు అంత సాటిస్ఫైయింగ్గా ఇవ్వలేదు. ఓవరాల్గా మూవీ నాకైతే స్లో నెరేషన్ వల్ల, బోరింగ్ స్క్రీన్ ప్లే, రిపీటెడ్ సీన్స్ వల్ల అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. నేనైతే రికమెండ్ చేయను ఈ మూవీకి. హనీ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.